హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క వీడియోలో మనం ఏపీపీఎస్సీ నుంచి మనకు ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. అతి త్వరలోనే మనకు గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుంది అనుకుంటున్నాం. బట్ దానికి అనుగుణంగానే మనకు నిన్నైతే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఒక కరిజన అయితే పెట్టడం జరిగింది. మరి ఆ యొక్క అప్డేట్ ఏంది అనేది ఇక్కడ చూడబోతున్నాం. మరి చూడబోయే ముందుగా మనకు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ నందు ఏపీపీఎస్సీ గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనకు ఎస్ఎస్సి కూడా నోటిఫికేషన్ రావాలి, సీజీఎల్ ఇంకా రాలేదు. బట్ ఎప్పుడైనా సరే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి గ్రూప్ 4 అయితే మాత్రం ఖచ్చితంగా మనకు ఈ నెల 28 వచ్చే అవకాశాలు బాగా మెండుగా కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ వర్స్ట్ కేసులో సరే మిస్ అయితే మాత్రం జనవరి 2వ తేదీ అయితే మాత్రం ఖచ్చితంగా మన నోటిఫికేషన్ రాబోతూ ఉంది. బట్ నో డౌట్ అట 28కే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా నాకు తెలుస్తూ ఉంది. మరి మనకు ఎవరికైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 4లో మనకు టీపీ స్టడీస్ అంటే టర్నింగ్ పాయింట్ కడప నుండి మనకు కోచింగ్ ఇస్తున్నాం. మనకు ఆన్లైన్లోను మరి ఆఫ్లైన్లోను కోచింగ్ లభిస్తుంది. ఆన్లైన్లో క్లాసెస్ కానీ స్లిప్ టెస్టులు కానీ అదే మాదిరిగా టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉంటుందన్నమాట. మీకు ఎవరికైనా సరే కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరుగా హాస్టల్ వస్తుంది. ఓన్ క్యాంపస్లో ప్రశాంతమైన వాతావరణంలో హోమ్లీ ఫుడ్తో మనకు ఈ యొక్క టర్నింగ్ పాయింట్ మీకు అందిస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చే మరుసటి రోజు నుంచే మనకు క్లాస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం. మరి ఒకసారి చూద్దాం ఏందనేసి. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ కరిజాండం సవరణ 2 నోటిఫికేషన్స్ ఇష్యూడ్ వైడ్ నెంబర్స్ 8/2021, 9/2021, 10/2021, 11/2021, 12/2021, 13/2021, 14/2021, 15, 16, 17, 19, 20, 21 ఇవన్నీ కూడా అంటే మనకు ఆల్రెడీ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. అన్నీ కూడా తక్కువ వేకెన్సీస్తో వాటికి సంబంధించినటువంటిది మరియు వచ్చే దాంట్లో కూడా. సో ద కమిషన్ హ్యాస్ పుట్ ఇన్ ఏ ప్రాసెస్ టు ప్రిపేర్ క్వశ్చన్ పేపర్స్ ఎర్రర్ ఫ్రీ. అంటే క్వశ్చన్ పేపర్స్ను మేము ఎర్రర్ ఫ్రీగా చేస్తున్నాం, అంటే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మేము చేయడం జరుగుతూ ఉంది, ఎర్రర్ ఫ్రీ. ద కమిషన్ హ్యాస్ రివ్యూడ్ ది ప్రొసీజర్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ redressal ఆఫ్ disputes ఓవర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్ కీ విత్ రెఫరెన్స్ టు ద సిస్టమ్ నోటిఫైడ్ రీసెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అండ్ ఆల్సో ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అబ్జెక్షన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ pertaining to question paper and answer keys in several computer-based tests conducted to various selections completed in recent past. అంటే మ్యాక్సిమం మేము ఎర్రర్ ఫ్రీగా క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో గ్రూప్ 1లో దాదాపుగా మనకు 50 పైచులకు క్వశ్చన్స్ మనకు రాంగ్గా రావడం జరిగింది. సో ట్రాన్స్లేట్ ప్రాబ్లం జరిగింది. ఇంగ్లీష్లో ఒకటి ఉంది, తెలుగులో ఒకటి ఉంది. సో దానివల్ల చాలామంది విద్యార్థులు మోసపోయినారు, నష్టపోయినారు. సో దానికి అనుగుణంగా ఇప్పటికీ ఇంకా అది స్టిల్ పెండింగ్లో పోతూ ఉంది. బట్ ఇక మీదట వచ్చే నోటిఫికేషన్స్లో మేము మ్యాక్సిమం ఎర్రర్ ఫ్రీ క్వశ్చన్ పేపర్ వేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్టులు కాబట్టి చాలా అంటే వేరే సెలక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితేనేమి దానికి ఆన్సర్ కీస్ అయితేనేమి మేము ఎర్రర్ ఫ్రీగా వేయడం జరుగుతుంది అని కమిషన్ తెలియపరుస్తూ ఉంది. ఇట్ ఈజ్ observed that the efforts in preparing question papers error free. Okay, it observed that the efforts in preparing question papers error free had resulted in positive outcome. It is observed that there were no objections at all in second round of inviting disputes. So ఎటువంటి డిస్ప్యూట్స్ రాకోకుండా ముందుగానే వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఇక మీదట ఏదైనా సరే అబ్జెక్షన్స్ ఉంటే అంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, దానికి కీ ఇస్తారు. మరి మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం వాళ్ళకి తెలియపరచవచ్చు అనమాట. ఈ పలానా క్వశ్చన్ ఫ్రీ అనేసి దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. హెన్స్ ద కమిషన్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ది టైమ్ ఫ్రేమ్ ఫర్ కంప్లీటింగ్ సెలక్షన్ ప్రాసెస్ హ్యాడ్ డిసైడెడ్ టు కాల్ ఫర్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ ఆన్ ద క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్ కీ ఫర్ ద క్వశ్చన్స్ టు బి సబ్మిటెడ్ ఇన్ 3 days from the publication of answer key to computer based test or any other examination as the case may be. ఇటీవల కలమను చూడడం జరిగింది. ఏపీ హైకోర్టు కూడా ఎగ్జామ్ రాసాం 1 వీక్లోనే మనం ఏం పేరుతో రాసామో అది మనకు మొబైల్ కూడా రావడం జరిగింది. సో మనం వాళ్ళు అబ్జెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అంటే మీకు ఏమన్నా తప్పు అనిపిస్తే క్వశ్చన్ పేపర్ కీ తప్పు అనిపిస్తే మీరు అబ్జెక్షన్ పెట్టచ్చు అనేసి. సో ఆ విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనం ఏం పేపర్ రాస్తాం అదే పేపర్ మళ్ళీ మనకు మొబైల్కి రావడం జరుగుతుంది.
మీకైనా తప్పు అనిపిస్తే అంటే అఫీషియల్ కీ తప్పు అనిపిస్తే వితిన్ 3 డేస్లో మళ్ళీ మనం రిడ్రెస్ చేసుకోవచ్చు. వాళ్ళకి పలానా క్వశ్చన్ తప్పు ఉంది, నాకు మార్క్ వస్తుంది మనం చేసుకోవచ్చు అనమాట. సో అటువంటి మేము ఇస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి మేము డిసైడెడ్ టు కాల్ అబ్జెక్షన్స్. మేము మీకు ఏం జరుగుతుంది, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ కీ ఫర్ ద క్వశ్చన్ వితిన్ 3 days ఫ్రమ్ ద పబ్లికేషన్ ఆఫ్ ద క్వశ్చన్ పీ. The key will be finalized by referring it to 3 subject experts. Okay, 3 subject experts అంటే మీకు సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ బేస్ చేసుకొని ఇక కీని కూడా మేము ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఒక సబ్జెక్టుకు 3 ఫ్యాకల్టీ మీద చేయడం జరుగుతుంది. ద కీ సో ఫైనలైజ్డ్ షెల్ బి ఫైనల్. సో ఆ తర్వాత మీరు అబ్జెక్షన్ అయిన తర్వాత మనకేమన్నా ఫైనలైజ్ అయిన కీస్ అది ఫైనలైజ్ తీసుకోవడం జరుగుతుంది. షెల్ బి ఫైనల్ అండ్ నో ఫర్దర్ అబ్జెక్షన్ షెల్ బి టేకెన్ ఇంటూ అకౌంట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫైనలైజింగ్ రిజల్ట్. సో ఈ యొక్క 3 daysలోనే మీరు మాకు తెలియపరచాలి ఏమైనా కీ మిస్టేక్ అందుకుంటే. ఆ తర్వాత మీరు తెలియపరిచిన కూడా అది వ్యాలిడ్ కాదు, మేము చేసిన కీని ఫైనలైజర్ మేము భావిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. దేర్ ఫార్ ద సబ్ para 2 ఆఫ్ ది para 12 డీలింగ్ విత్ రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కీ షెల్ స్టాండ్స్ డిలీటెడ్. సో కాబట్టి ఇక మీదట వచ్చే అంటే ఫైనల్ చెప్పేదేమంటే మేము పెట్టే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మ్యాక్సిమం మేము ఎర్రర్ ఫ్రీ క్వశ్చన్ తీసుకురావడం జరుగుతూ ఉంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మేము మీకు రిటర్న్ చేస్తాము. అంటే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు మాకు తెలియపరచవచ్చు. అప్పుడు మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూర్చుంటారు, వాళ్ళు కూడా ఒకసారి మనకు చెక్ చేస్తారు. సో దాన్ని బట్టి మేము ఫైనల్ కీ తయారు చేయడం జరుగుతుంది. అది ఇంకా మాకు ఫైనల్ అనమాట. ఇంకా సో ఆ తర్వాత మీరు ఏం అబ్జెక్ట్ చేసినా కూడా ఇంకేం అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అంటే మనకు ఖచ్చితంగా Group 4 నోటిఫికేషన్ వస్తూ ఉంది. అది కూడా నాట్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్, ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాబోతూ ఉంది. సచివాలయ ఉద్యోగాలు లక్షల మంది అప్లై చేశారు, కానీ ఆఫ్లైన్ పెట్టారు. కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఆన్లైన్ ఎగ్జామ్ రాబోతూ ఉందని మీరు గమనించండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తాం. తర్వాత కీ అనేది కూడా మనకు మొబైల్ కనుక రావడం జరుగుతుంది. సో అబ్జెక్షన్స్ మనం అడ్రస్ చేసుకోవచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా తెలియపరచవచ్చు. వన్స్ ఆ 3 days అయిన తర్వాత మేము చెప్పిన కీ ఫైనల్, ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ప్లస్ మీరు అబ్జెక్ట్ చేశారు కాబట్టి అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఇది ఒక మంచి పాజిటివ్ మూవ్గా మనకు అనిపిస్తూ ఉంది ఏపీపీఎస్సీ నుంచి. బట్ ఏదేమైనప్పటికీ అతి త్వరలోనే Group 4 రాబోతూ ఉంది. సో మనందరూ కూడా సిద్ధంగా ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మనకి ఛానల్ను చూస్తున్నట్టయితే మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకి టీపీ స్టడీస్ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకి టీపీ స్టడీస్ యాప్ నందు బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, అది మనకి Group 4, ఎస్ఐ, కానిస్టేబుల్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. మరియు టెస్ట్ సిరీస్ ఉంది. దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ మరి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్గా ఉన్నటువంటి మన కరెంట్ అఫైర్స్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయన్నమాట. చాలా మంచి బిట్స్. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్లో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనకి టీం కరెంట్ అఫైర్స్ బ్రహ్మాండంగా తయారు చేస్తూ ఉంది. అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.